అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు దేవి ఫుడ్ లాగ్స్. ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే ఉప్మా రెడీ చేసుకుంటున్నాం. ఉప్మానా అంటారో నిజమేనండి, ఉప్మానే. సరికొత్త రుచితో ఉప్మా రెడీ చేద్దాం. ఈ ఉప్మాని పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి. ఇలాంటి కరాసీను ఉప్మా మీరు ఎప్పుడు తినుండరు. నా స్టైల్లో చేస్తాను, చూద్దాం రండి. కరాసీను ఉప్మాని చాలామంది ఇష్టంగా తినరండి. నేను చేసిన విధంగా మీరు చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే ఉప్మా తింటారు. స్టవ్ వెలిగించుకుని ఒక మూకుడు పెట్టి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక గ్లాస్ కరాసీనోకు వేసుకుని నిదానంగా వేయించుకోవాలి. చిన్న మంట మీద వేయించండి. మంచి కలర్ వచ్చే వరకు, మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే ఉప్మా తింటారు. చాలా బాగుంటుందండి. ఇలా వేయించుకోవటం వల్ల కొత్త రకం రుచి వస్తుంది. ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ కరాచీ నూకలో జీలకర్ర వేసి వేయించటం వల్ల కొత్త రకం రుచి వస్తుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక స్పూను వేరుశెనగ పిక్కలు వేసుకోవాలి. ఒక స్పూను పచ్చిశనగపప్పు. ఈ పోపులండి మంచి రుచినిస్తాయి. ఒక స్పూను సాయి మినపప్పు అండి, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూను ఆవాలు. చాలా రుచిగా ఉంటుందని నేను చెప్పడం కాదు, మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఈ ఉప్మా రుచిని చూసారంటే మళ్ళీ మళ్ళీ ఇదే ఉప్మా రెడీ చేసుకుంటారు. అంత బాగుంటుందండి. ఈ పోపులన్నీ బాగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఒక 6 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఈ ఉప్మాలో ఉల్లిపాయలు కానీ అల్లం కానీ వేయమండి. ఇందులో ఒక గుప్పుడు కరివేపాకు, ఒక గుప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. ఉల్లిపాయలు అల్లం వేయిన ఉప్మా అండి ఇది. ఈ ఉప్మాలో ఒకటి కలుపుతానండి, అదేనండి మీకు తెలియని సీక్రెటు. ఈ పోపు అంతా మంచి వాసన వచ్చే వరకు నిదానంగా వేయించుకోవాలి. ఈ వేయించుకోవటంలోనే ఉందండి కమ్మదానం అంతా ఉప్మాకే. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి, చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేశారంటే ఎప్పుడు మీరు ఇలాగే చేసుకుంటారు ఉప్మానే. ఇందులోనే లాస్ట్లో కొంచెం జీడిపప్పు కూడా వేసుకోవాలి. కొత్త రుచి రావడానికి కారణం ఇదేనండి. బయలైన ఉప్మా కదండి. ఈ ఉప్మాని మాల్లో అది వేసుకున్నప్పుడు కార్తీక మాసంలో అది. ఇందులో మీకు కావాలంటే అల్లం వేసుకోండి, నేనైతే వేయను. లాస్ట్లో ఈ జీడిపప్పు కూడా వేసేసిన తర్వాత నిదానంగా వేయించుకోవాలి. మీరు ఉల్లిపాయ తినని రోజుల్లో ఇలా ట్రై చేయండి. ఈ బాగా వేగిన దాంట్లో గ్లాస్ కరాసీనోకు తీసుకున్నాం కదా, 3 గ్లాసులు నీళ్ళు వేయాలండి. ఉల్లిపాయ లేకుండా ఉప్మా చేస్తున్నాం. 3 గ్లాసులు నీళ్ళండి. ఇదే గ్లాస్తో 3 గ్లాసులు నీళ్ళు వేసాను. అసలైన సీక్రెట్ చూడండి, నేను చేసేది ఒక గ్లాసు పచ్చిపాలు. అంటే మొత్తం మీద మనం 4 గ్లాసులు వేసాం. మీకు పాలు ఎక్కువగానే ఉంటే 2 గ్లాసులు నీళ్ళు, 2 గ్లాసులు పాలు పోసుకొని చేసుకోండి, ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఉప్పు అయితే ఇప్పుడు వేయకూడదండి. ఈ ఎసరిని బాగా మరిగించుకోవాలి. ఉప్పు వేయకండి, పాలు ఇరిగిపోతాయి కదా, లాస్ట్లో వేసుకుందాం ఉప్పు. ఈ బాగా మరిగిన ఈ ఎసరులో మనం వేపి ఉంచుకున్నాం కదండి కరాసీనోకని వేసుకుని నిదానంగా కలుపుకోవాలి. గుర్తుపెట్టుకోండి, 3 గ్లాసులు నీళ్ళు, 1 గ్లాస్ పాలు పోసాను నేను. గ్లాస్ కరాసీనోక్కనే. మీకు పాలు కానీ ఇంట్లో ఎక్కువగా ఉంటే 2 గ్లాసులు నీళ్ళు, 2 గ్లాసులు పాలు వేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది ఉప్మా. కార్తీక మాసంలో మాల్లో అవి వేసుకున్నప్పుడు, ఉల్లిపాయ తిన్నప్పుడు చేసుకునే ఉప్మా అండి ఇది. నేనైతే ఇలాగే చేసుకుంటాను కార్తీక మాసంలో. అదిని చూడండి, నూకది వేసి కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు వేసుకోవాలండి తగినంత సాల్ట్. మళ్ళీ 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకుని మళ్ళీ నిదానంగా కలుపుకోవాలి. చిన్నపిల్లలు అది చాలా ఇష్టంగా తింటారండి ఈ ఉప్మాని. ఒకసారి మీరు ట్రై చేయండి.
మళ్ళీ మళ్ళీ ఇదే ఉప్మా మీరు చేసుకుంటారో అంత రుచిగా ఉంటుందండి. ఉప్మా అని అనొద్దు. ఈ ఉప్మా రుచి ఏంటో చూడండి. ఇలాగేనండి నిదానంగా కొంతసేపు కలుపుకున్నారంటే దగ్గర పడిపోతుంది. ఇలా బాగా దగ్గర పడిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నామంటే ఉప్మా రెడీ అయిపోయినట్టే లెక్కండి. చూడండి ఉప్మా అంతా దగ్గర పడిపోయింది కదా. చూడడానికి ఎంత బాగుందండి ఉప్మా. కొత్త రకం రుచితో చాలా రుచిగా ఉంటుంది. ఇలా రెడీ అయిపోయిన ఉప్మానే ఒక ఆకు తీసుకుని చూడండి ఎంతో ఇష్టంగా తినే ఉప్మా. ఉప్మా అని అనొద్దు, కరసినొక ఉప్మా అని అంటారు. దీని రుచి చూసిన తర్వాత మీకే తెలుస్తుందండి. కొత్త రకం రుచితో ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరందరూ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.